ప్రస్తుతం భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడానికి ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల ఆ ఏరియా యొక్క సీ రూట్ అనేది క్లోజ్ అయ్యింది. ఇండియా, సౌదీ అరేబియా మరియు ఖతార్ నుంచి ఎల్‌పీజీ ఇంపోర్ట్ చేసుకోవడానికి 85-90% ఆ సీ రూటే యూజ్ చేస్తుంది. ఇండియాకు కావాల్సిన ఎల్‌పీజీ మీద 60% ఆ ఏరియాస్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ యుద్ధం వల్ల ఓడలు రాకపోకలు నిలిచిపోయాయి. దానివల్ల భారత్‌కు అందవలసిన ఎల్‌పీజీ కూడా నిలిచిపోయింది. అండ్ ఖతార్‌తో ఇంక్లూడ్ చేసుకుని మేజర్ సప్లయర్స్ ఫోర్స్ మెజర్‌ని డిక్లేర్ చేశారు. అంటే రీజనల్ ఇన్‌స్టెబిలిటీ వల్ల వాళ్ళ యొక్క సప్లై కాంట్రాక్ట్‌ని అందజేయలేకపోతున్నాము అని చెప్పి ప్రకటించారు. ప్రస్తుత ఈ పరిస్థితి వలన గృహ వినియోగదారులకు అంటే డొమెస్టిక్ యూజర్స్‌కి ఇబ్బంది కలగకుండా చూడడం కోసం ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్లు అంటే హోటల్స్‌లోను, రెస్టారెంట్స్‌లోని వాడే సిలిండర్ యొక్క సరఫరాను తాత్కాలికంగా తగ్గించింది లేదా నిలిపివేసింది. దీనివల్ల చాలా హోటళ్లు మూతపడ్డాయి. సాధారణంగా 24 గంటల్లో అందే సిలిండర్లు ప్రస్తుత పరిస్థితి వల్ల వారం రోజుల సమయం తీసుకుంటోంది. గ్యాస్ అయిపోతుందనే భయంతో ప్రజలు ముందస్తుగానే సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల కృత్రిమ కొరత, పానిక్ బుకింగ్ ఏర్పడుతోంది. గవర్నమెంట్ ఒక గ్యాస్ సిలిండర్‌కి ఇంకో గ్యాస్ సిలిండర్‌కి మధ్య 25 రోజులు మ్యాండేటరీ గ్యాప్ ఉండాలి అనేది ఇంట్రడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్స్‌కి రూ. 60, కమర్షియల్ సిలిండర్స్ రూ. 144 పెరిగాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలి గ్యాస్ సిలిండర్‌ని, ఎలా ఉపయోగించుకోవాలో నేను నెక్స్ట్ వీడియో ద్వారా చెప్తాను.